తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 9, 10 వచనాలను ఈరోజు చూడబోతా ఉన్నాము. ఈరోజు చెప్పేటువంటి మెసేజ్ నంబర్ 16, 16వ మెసేజ్ ఇది. ఒకవేళ మీరు మరి ఆన్లైన్లో వాచ్ చేస్తూ డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్కి వచ్చినట్టయితే నా రిక్వెస్ట్, ముందు చెప్పిన మెసేజెస్ అన్నీ వింటే కనుక ఈ గ్రంథం అంతా కూడా, తీతుకు రాసిన పత్రిక అంతా కూడా మీకు అర్థమవుతుంది. రెండో అధ్యాయము 9, 10 వచనాల యొక్క ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, యజమానుల దగ్గర పనిచేస్తున్నటువంటి దాసులు యజమానులకు లోబడాలి అనేటువంటిది మెయిన్ పాయింట్. 9వ వచనము, 10వ వచనము. ఎవరికైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ఒక అధికారం కింద పనిచేస్తున్నారో వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా పని చేయాలి అనేటువంటిది ఈ 2 వచనాల యొక్క మెయిన్ పాయింట్. మనము సంఘంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులను చూస్తూ వచ్చాము ఇప్పటి వరకు. సంఘంలో ఉన్నటువంటి వృద్ధులైన పురుషులను చూసాము, సంఘంలో ఉన్న వృద్ధులైన స్త్రీలను చూసాము, అలాగే యవ్వన స్త్రీలను చూసాము, యవ్వన పురుషులను చూసాము, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరులను కూడా చూసాము. ఇది ఆఖరి గ్రూపు, పౌలు మాట్లాడుతున్నటువంటి గ్రూప్స్లో లాస్ట్ గ్రూపు. ఈ గ్రూప్ని మనందరికీ తెలుసు, స్లేవ్స్ అంటాం కదా. స్లేవ్ అనేటువంటి మాటని దాసులు అని ఇక్కడ అనువాదం చేయటం జరిగింది. సో ఆ గ్రూప్ గురించి ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో 2వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం నేను చదువుతాను. చదివిన తర్వాత ఈ 2 వచనాల యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాము. 9వ వచనము: దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీయు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. సో ఈ 2 వచనాలు దాసులు ఎవరైతే యజమానుల క్రింద, అధికారము కలిగినటువంటి యజమానుల క్రింద పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో పౌలు మాట్లాడుతున్నాడు. క్రేతులో ఉన్నటువంటి సంఘాలు, క్రేతులో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ విశ్వాసులలో గనక ఎవరెవరైతే దాసులుగా ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. మీరు దాసుడైతే ఇగో నేను చెప్తున్నటువంటి ఈ వాక్యము మీరు జాగ్రత్తగా వినండి. మీకు యజమానుడు ఉంటే, మీ పైన అధికారం కలిగినటువంటి యజమానుడు ఉంటే గనక మీ ప్రవర్తన ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి పౌలు మొదటిసారి కాదు ఇక్కడ చెప్పటం. మనం నిజానికి న్యూ టెస్టిమెంట్ కూడా ఇదేం మొదటిసారి కాదు. నేను ఇంతకు ముందు చెప్పిన వాక్యంలో ఈ టాపిక్ చాలాసార్లు చెప్పాను. ఇది మరలా అదే టాపిక్ దగ్గరికి వచ్చాము. బట్ ఈ టాపిక్ అదే టాపిక్ అయినప్పటికీ కూడా ప్రతి చోట కూడా అక్కడ అవసరాన్ని బట్టి, నీడ్ని బట్టే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి మీరు ఇంతకుముందు 1 పీటర్ చెప్పినప్పుడు చాప్టర్ 2లో చెప్పాను. 2వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చెప్పాను. దాసులు ఎలా తమ యజమానులతో ఉండాలి అనేటువంటిది పీటర్ చెప్పినప్పుడు చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరిలో దాసులు యజమానుల దగ్గర ఎలా పనిచేయాలో కూడా కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. సో ఇది ఇక్కడ నిజానికి మొదటిసారి వచ్చింది కాదు. రీసెంట్ టైమ్స్లో అయితే 1 తిమోతి చెప్పినప్పుడు కూడా చెప్పాను. 1 తిమోతి 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దాసులు యజమానులతో ఎలా ఉండాలో రీసెంట్ టైమ్స్లో కూడా నేను 1 తిమోతి చెప్పినప్పుడు చెప్పాను. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు మనందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్ని జాగ్రత్తగా మనము తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ దాసులు ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ డే వరల్డ్లో, ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో అసలు దాసులు ఉన్నారా? ఈ దాసుడు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి మాట డ్యూలాస్ అనేటువంటి గ్రీక్ పదము. దాని మీనింగ్ ఏంటంటే బానిస. నిజానికి దీని వెనకాల ఉన్న మాట బానిస. ఎవరైతే ఒక యజమానుడికి, మరి యజమానుడు కొనుక్కొని సంపూర్ణ అధికారము యజమానుడికి ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరి కోసమైతే ఈ దాసుడు తన జీవిత కాలము బ్రతుకుతాడో,
అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు మొదటి శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం, దానికి ముందు గ్రీక్ సామ్రాజ్యాలు లోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్న టైంలో స్లేవ్ ట్రేడ్ అనేటువంటిది ఉండేది. అంటే మీరు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక వ్యక్తిని కొనుక్కోవచ్చు. సో వాళ్ళు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వేరే రాజ్యాల నుంచి పట్టుకొచ్చినటువంటి వారిని దాసులుగా, బానిసలుగా అమ్మేసేవాళ్ళు స్లేవ్ మార్కెట్లో. సో చాలామంది వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఇంట్లో నీడ్ని బట్టి వీళ్ళని కొనుక్కునేవాళ్ళు. కొనుక్కొని వాళ్ళ ఇంటికి తెచ్చుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పగించేవాళ్ళు. సో అది యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్, సందర్భం అది. ఇప్పుడు స్లేవ్ ట్రేడ్ లేదు. నేను అనుకుంటాను మేబీ కొంతమంది కొన్ని చోట్ల ఉంది పాస్టర్ గారు, ఈ దేశంలో ఉంది, ఈ దేశంలో ఉంది అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే ఎక్కడా కూడా స్లేవ్స్ని మార్కెట్లో కొనటం కానీ అమ్మటం కానీ లేదు. అంతేకాదు స్లేవరీ అనేటువంటిది, ఈ బానిసత్వం అనేటువంటిది మరి చాలా వరకు భూమి మీద అన్ని దేశాల్లో పోయింది. ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉంది కానీ చాలా వరకు పోయింది. సో మనం మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్, మనము ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఈరోజు 2025 సంవత్సరంలో మీరు అడగవచ్చు నన్ను, పాస్టర్ గారు అసలు ఈ వచనాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. బానిసలుగా వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా. ఇది మన సందర్భానికి ఎలా అప్లై చేసుకోవాలి 2 వచనాలు అనేటువంటి ప్రశ్న అడుగుతారు. నేను అంటాను, బానిసత్వము లేకపోయినప్పటికీ, బానిసలుగా లేకపోయినప్పటికీ దేవుడు మన పైన ఉంచినటువంటి అధికారులు మనకు ఉన్నారు. అది వర్క్ ప్లేస్లో అయినా, ఉద్యోగం చేసే దగ్గర మనకు అధికారులు ఉన్నారు, బిజినెస్ చేసే దగ్గర మన పైన అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ మన పైన అధికారులు ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సత్యము నిజంగా యజమానులకి బానిసలకు మాత్రమే కాదు, కానీ మోడ్రన్ డే టైమ్స్లో, అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో, ఈ కాలంలో మనము ఎవరికి ఈ వచనాలను అప్లై చేయొచ్చు అంటే నిజంగా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వచనాలు అప్లై చేయొచ్చు. అంతేకాదు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో, లేకపోతే ఎవరి దగ్గర అయితే అధికారం క్రింద ఉన్నారో వాళ్ళు కూడా ఈ వచనాల నుంచి నేర్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ఈ వచనాల్లో ఉంది. దయచేసి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చాలా చోట్ల ఉంది న్యూ టెస్ట్మెంట్లో. మరలా చెప్తున్నాను, ఈ టాపిక్ ఇక్కడ ఒక చోటే కాదు, చాలా చోట్ల ఉంది. మీరు ఏమంటారంటే ఇప్పుడు ఎన్ని చోట్ల ఉంటే మనకు అవసరం ఏముంది పాస్టర్ గారు? ఈ 2 వచనాలను మాకు వివరించండి. ఈ 2 వచనాలు జాగ్రత్తగా మేము అర్థం చేసుకుంటాము, మేమేం చేయాలో మాకు అర్థమవుతుంది అని అనొచ్చు. కానీ ఈ 2 వచనాల మీదే మనం దృష్టి పెడితే కనుక మిగిలిన చోట్ల ఎక్కడైతే న్యూ టెస్ట్మెంట్ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడుతున్న విషయాలను క్యాచ్ చేయకపోతే కనుక కంప్లీట్ పిక్చర్ రాదు. మనకి కంప్లీట్ పిక్చర్ రావాలంటే ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు తెలియాల్సిన అవసరము ఉంది. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్టర్ గారు, యజమానుడు విశ్వాసి కాకుండా అవిశ్వాసి అయితే, నా ఎంప్లాయరు ఎవరి దగ్గర అయితే నేను పనిచేస్తున్నానో అతను విశ్వాసి కాకుండా అవిశ్వాసి అయితే నేను ఎలా ప్రవర్తించాలి? విశ్వాసి అయితే నేను ఎలా ప్రవర్తించాలి? దీనికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్ చెప్తుంది. అంతేకాదు నేను పనిచేస్తున్నటువంటి నా యజమానులు, నా బాసు మంచోడు కాదు పాస్టర్ గారు, చాలా దారుణమైనటువంటి వాడు, మంచి వ్యక్తి కాదు, అయినా కూడా అతని దగ్గర నేను ఎలానే ప్రవర్తించాలా? ఇలాంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది. సో వాటికి కూడా ఆన్సరు మనం చూడబోయేటువంటి టెక్స్ట్లో నుంచి ఉన్నాయన్నమాట. సో నేను అంటుంది మోడ్రన్ డే, పర్టికులర్గా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటల్ని మీరు అన్ని వైపులా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడంటే మంచి సాక్ష్యము కోరుకుంటున్నాడు. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నారో, ఏ అధికారి దగ్గర అయితే పనిచేస్తున్నారో, మీ దగ్గర నుంచి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు వారి ఎదుట సువార్తను మీ జీవితం ద్వారా చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని చూసినప్పుడు మీ పైన ఉన్నటువంటి అధికారులు వాళ్ళు అవిశ్వాసులైతే కనుక మిమ్మల్ని చూసి వాళ్ళు దేవుని వైపు నడిచే విధంగా మీ ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన మీద బాధ్యత ఉంది. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన బాధ్యత అంతా కూడా మనం చదివిన వచనాల్లో ఉంది. సో ఆ వచనాల దగ్గరికి మనం ఇంకా రాలేదు కాబట్టి ముందే మీకు చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ
దేవుడు రక్షకుడని వారికి మనం చూపించగలగాలంట. దేవుడు కృపగలవాడు, దేవుడు పాపులను రక్షిస్తున్నాడు, ఆయన అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు అనేటువంటి సాక్ష్యము మన జీవితం ద్వారా మనము వర్క్ ప్లేస్లో, మనం పనిచేస్తున్న ఆఫీస్లో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో మనము అలా ప్రవర్తించాలంట. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులు ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళు మన జీవితం చూస్తున్నారనుకోండి, ఈమె అందరిలాగా మాట్లాడదు, ఈమె అందరిలాగా ప్రవర్తించదు, వేరే వారి మంచి కోరుకుంటుంది, ఈమె ఎంత కష్టమైనా ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, తను తొందరపడి ఎవరిని ఏమనదు, అంతేకాదు ముందు ఒక విధంగా వెనకాల ఒక విధంగా మాట్లాడదు ఈ వ్యక్తి అని ఒక విశ్వాసి గురించి సాక్ష్యము ఉందనుకోండి ఆఫీసులో. ఆ ఆఫీసులో నిజంగానే ఆమె క్రీస్తును గూర్చిన సువార్త వాళ్లకు చాలా గట్టిగా ప్రకటిస్తుందంట. సేమ్ థింగ్ బ్రదర్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా అతను నమ్మకంగా పనిచేస్తాడు, ఏ రోజు ఏ విషయంలో మోసం చేయలేదు, అంతేకాదు తనకు అప్పగించిన పనిని బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఎదురు మాట్లాడు, అంతేకాదు వేరే వాళ్ళని మోసం చేయాలని కానీ వేరే వాళ్ళని వాడుకోవాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు. అవసరమైతే తనకున్నటువంటి వాటిని కూడా వదులుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇతను వేరే వాళ్ళ మంచిని కోరుకునేటువంటి వ్యక్తి. క్రీస్తు లాంటి మనసు అని వాళ్ళకి తెలియపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఆఫీసులో క్రీస్తు లాంటి మనసు చూపించాడు అనుకోండి, అప్పుడు దేవుడు రక్షకుడని వాళ్ళందరూ చూస్తారంట, చూడాలంట. చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు అలంకరించుకోండి మిమ్మల్ని, దేవుడు రక్షకుడని అనేటువంటి దాంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోమంటున్నాడు. అలంకరించుకోవటం అంటే ఏంటో మీకు తెలుసు, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 9వ వచనంలో ఉంది కదా, మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అనే మాట ఉంది కదా. అలంకరణ దగ్గరికి వద్దాము, ఇంకా అలంకరణ దగ్గరికి రాలేదు. మనము సువార్తతో అలంకరించుకోవాలంట, దేవుని వాక్యముతో మనల్ని మనం అలంకరించుకోవాలంట. వాళ్ళు దాన్ని చూడాలంట, చూసి దేవుని దగ్గరికి రావటానికి అవకాశం ఉంది. కాబట్టి మన మీద బాధ్యత ఉంది. ఈ 2 వచనాలు ఏదో బానిసలకు యజమానుడికి చెప్తున్నాడు అనేటువంటిది మీరు తీసుకోకండి. మోడర్న్ డే మనము పనిచేస్తున్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా చాలా మంచి అప్లికేషన్ ఉంది. క్విక్గా నేను ఈ వచనాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వచనాల్లో కష్టమైన మాట ఏమీ లేదు, కష్టమైనటువంటి మాటలు కూడా ఏమీ లేవు. మీరు చదివితే సింపుల్గా అర్థమయ్యేటువంటి వచనాలే. కాకపోతే ఈ వచనాల్లో రావటానికి ముందు కొద్దిగా వేరే చోట్ల యజమానుడికి దాసుడికి మధ్య ఉన్న సంబంధము ఏ విషయము గురించి మాట్లాడాడు అనేటువంటిది చూసి ఇక్కడికి వద్దాం. ఆ బరువు అంతా ఇక్కడ తీసుకొని వచ్చామనుకోండి, మనకు ఈ 2 వచనాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ఫస్ట్ పీటర్కి వెళ్దాం. ఫస్ట్ పీటర్ మనం ఆల్రెడీ విన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. పనివారులారా అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తాము. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ యజమానుడు మంచోడైనా చెడ్డోడైనా, నీ యజమానుడు మంచోడైనా చెడ్డవాడైనా, దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వాడైనా మంచివాడైనా, చెడ్డవాడైనా మంచివాడైనా కూడా మీకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు వారికి పూర్ణ భయముతో లోబడాలి అనేటువంటిది. సో మీరు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేసేసాం. ఏం ఆన్సర్ చేసామంటే, నా బాసు మంచోడైనా చెడ్డోడైనా మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే నువ్వు పూర్ణ భయముతో వారికి లోబడాలి. అంతవరకు ఇక్కడ ఈ టెక్స్ట్లో తీసుకుందాం. ఈ టెక్స్ట్లో తీసుకొని మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక వెళ్దాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ టాపిక్ పౌలు అక్కడ కూడా మాట్లాడతాడు. అక్కడ కూడా మాట్లాడి కొన్ని విషయాలు చెప్తాడు. ఆ విషయాలు ఏంటో చూద్దాము. 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇక్కడ యాక్చువల్గా కోరుకుంటున్నటువంటిది చాలా లోతైనటువంటిది. ఏమంటున్నాడంటే, మీరు మీ యజమానులకి ఎలా విధేయులు అవ్వాలంటే క్రీస్తుకు మీరు ఎలా విధేయులు అవుతారో అలా విధేయులు అవ్వాలి. సో అంటే ఎలాంటి విధేయతని కోరుకుంటున్నాడో చూడండి. అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు
కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చూడండి, ఇక్కడ మన దగ్గర నుంచి ఎలాంటి వర్క్ ఎథిక్ అంటాం కదా, వర్క్ పని, ఎలాంటి పనిని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆఫీస్లో మీరు నా బాస్ నన్ను చూస్తున్నాడు కాబట్టి బాగా పనిచేస్తాను, చూడట్లేదు కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అవుతాను, అలాంటి యాటిట్యూడ్ మనకి ఉండకూడదంట. ఎలా ఉండాలంట అంటే, నా ప్రభువు కోసం నేను పనిచేస్తున్నాను, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు, నేను ఆయన కోసము, ఆయన మహిమ తేవడం కోసం నేను పనిచేస్తాను, నా యజమానుడికి నేను నమ్మకంగా కష్టపడి పనిచేస్తాను అనేటువంటి హార్ట్ మనకి ఉండాలనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనకు అల్టిమేట్లీ ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు దేవుడే. ఏ మనిషి మనకు ఏమీ ఇవ్వలేడు. అల్టిమేట్గా మనకు కావాల్సిందంతా సమకూర్చి పెట్టగలిగిన వాడు దేవుడే. ప్రభువుకి సమస్తము తెలుసు కాబట్టి మనము దేవుని కోసము మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయడం అన్నాడు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. సో ప్రతిఫలము మనకు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రభు దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఒక విశ్వాసి, సువార్తను గట్టిగా పట్టుకున్నటువంటి విశ్వాసి, సిలువను గట్టిగా పట్టుకున్నటువంటి విశ్వాసి, క్రీస్తును ధరించినటువంటి ఒక విశ్వాసి క్రీస్తు కోసమే బ్రతుకుతాడంట. ఆఫీసులో క్రీస్తు కోసమే బ్రతుకుతాడంట. ఆఫీసులో క్రీస్తుని చూపిస్తాడంట. ఎందుకని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు? ఎందుకంటే ఇతను అంటే అందరిలాగా ప్రవర్తించట్లేదు, ఏ విధమైనటువంటి అవకాశాలను వాడుకోవట్లేదు. అతను వచ్చి తన పని నమ్మకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాడు, చేసి దేవునికి మహిమ తెస్తున్నాడు అనేటువంటి, అంటే క్రీస్తుని నువ్వు చూపించాలంట, ఆఫీస్లో చూపించాలనే దేవుని వాక్యము కోరుకుంటా ఉందన్నమాట. అలాగే కొలసీలకు రాసిన పత్రిక వద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాము. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైన కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. బాహ్యమైన విధేయత కాదు, ఏ ట్రూ ఒబీడియన్స్ అడుగుతున్నాడు అనమాట. నాట్ ఎక్స్టర్నల్ ఒబీడియన్స్, ఇట్ ఈస్ అ హార్ట్ఫుల్ ఒబీడియన్స్. హృదయంలో నుంచి కంటికి కనపడాలని కాదు, ప్రభువుకు భయపడుతూ వాళ్ళకి అన్ని విషయాలలో విధేయులైనడు. ఇంకొక మాట కూడా మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏ విషయాల్లో మనము యజమానుడికి లోపడాలి? 22వ వచనంలో ఆ మాట అన్ని విషయములలో అనేది అండర్లైన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అది. అన్ని విషయాలలో యజమానుడికి అన్ని విషయాల్లో అన్ని ఏరియాస్లో లోపడాలి. అంతే, లోపడాలని దేవుడు చెప్తున్నాడు. మనము ఎంప్లాయర్కి లోబడినప్పుడు, అన్ని విషయాలలో లోబడినప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నాము. దేవుని ఆజ్ఞ ఇది ఆప్షనల్ కాదు. కుదిరితే చెయ్యి, కుదరకపోతే చేయకపోయినా పర్వాలేదు అనేటువంటిది కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి, నీకు ఇష్టమైన వాటిల్లో చెయ్యి అనేటువంటి ఆజ్ఞ కూడా కాదు ఇది. నిజానికి లార్డ్ జీసస్ క్రైస్ట్ను సర్వ్ చేస్తున్న విధంగా అలా సర్వ్ చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 23వ వచనంలో మళ్ళా అంటాడు, ఏమంటాడంటే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నిజమైన దాస్యత్వం ఏంటంటే, మన యజమానుడు ఆయన, మనము ఆయనకి దాసులం. ఆయనను సంతోషపెట్టడం కోసం ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఆయన చెప్తున్నాడు చేయమని, యజమానుడికి నువ్వు లోబడు, నేను చెప్తున్నాను అన్నాడు. ఆయనను సంతోషపెట్టడం కోసం మనము ఇది చేస్తూ ఉన్నాం అనమాట. మీకు గుర్తుందో లేదో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదట్లో పౌలు తనను తాను పరిచయం చేసుకున్నాడు కదా. తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? 1వ అధ్యాయము 1వ వచనంలో పౌలు అన్నాడు, నేను దేవుని దాసుడిని అన్నాడు. నేను దేవుని దాసుడిని. ఆ దాసుడు అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట సేమ్ మాట, డూలాస్ అంటే బానిస. నేనేమన్నాడంటే, నా సొంత అధికారం ఏం లేదు, నేను దేవునికి సంబంధించిన వాడిని, ఆయన ఏం చెప్తే అది చేస్తాను, ఆయన నుంచోమంటే నుంచుంటాను, ఆయన కూర్చోమంటే కూర్చుంటాను, వెళ్ళమంటే వెళ్తాను. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజానికి మనము దేవునికి దాసులము. అలాగే ఈ లోకంలో దేవుడు మన పైన ఉంచిన ప్రతి అధికారాన్ని కూడా మనము ప్రభువు నిమిత్తము, దేవుని కృపను ఈ లోకానికి చూపించడం కోసము మనము వారికి లోబడాలి. 100% లోబడాలి. అన్ని విషయాలలో
అనే మాట అక్కడొక చోట చూపించలేదు నేను మీకు. ఇంకా చాలా చోట్ల ఉంది, నేను చూపిస్తాను. అన్ని విషయాల్లో అనేటువంటి మాట ఒక చోటే కాదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. తర్వాత 1 తిమోతి చాప్టర్ 6కి రండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము వచ్చినట్టయితే 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. ఘనపరచాలంట, యజమానుణ్ణి ఘనపరచాలి, ఘనతకు వాళ్ళు పాత్రులని ఎంచవలను. ఇక్కడ ఇక్కడ రీజన్ కూడా ఏం చెప్తున్నాడు? నిజానికి మనం తీతులో చదవబోతున్నటువంటి కారణమే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు గనక మీ యజమానుల్ని ఘనపరిచినప్పుడు, మీ యజమానుడికి నిజంగా అన్ని విషయాల్లో మీరు లోబడినప్పుడు, దేవుని నామము, దేవుని వాక్యము దూషించబడదు. మీరు అందరిలాగా మీరు మాట్లాడుతూ, అందరిలాగా మీరు ఆలోచిస్తూ, అందరిలాగా గనక మీరు ప్రవర్తించారంటే మీ యజమానుడి ముందు దేవుని యొక్క నామము దూషించబడుతుంది, దేవుని వాక్యము దూషించబడుతుంది. నువ్వు దేవుని బిడ్డవని చెప్తావు, నువ్వు క్రిస్టియన్ అని చెప్తావు, నువ్వు చేసే పనులన్నీ కూడా ఆఫీస్లో ఎవరూ చేయనటువంటి పనులన్నీ నువ్వు చేస్తావు, ఎవరూ చేయని మోసాలు నువ్వు చేస్తావు అని అన్నారనుకోండి, దేవుని నామానికి, ఆ క్రిస్టియన్ అనే పేరు నీకు ఉంది కాబట్టి దేవుని నామము దూషించబడుతుంది. కాబట్టి నువ్వు అలా చేయొద్దు అని అంటున్నాడు. అంటూ ఒక మాట అన్నాడు ఇక్కడ. విశ్వాసులైన బిలీవర్స్ ఒకవేళ నీ బాసులు అయితే ఎలా ప్రవర్తించాలో ఈ టెక్స్ట్ చెప్తుంది అనమాట. 6వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుంది? విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. నీ యజమానుడు బిలీవర్ అని, మా యజమానుడు నేను ఒకే చర్చికి వెళ్తాం, పక్క పక్కన కూర్చుంటాం కాబట్టి ఆయన మాట నేను వినాల్సిన అవసరం లేదు అనేటువంటి హృదయం నీకు వస్తుందేమో, నువ్వు అలా తృణీకరించవద్దు ఆయన్ని. ఆయన యజమానుడు, నీకు సహోదరుడే, కరెక్టే, క్రీస్తులో మీరిద్దరు ఒకటే, కరెక్టే, మీరిద్దరు ఒకే చర్చికి వెళ్తున్నారు, కరెక్టే, మీరిద్దరు పక్క పక్కన కూర్చుంటున్నారు, కరెక్టే, క్రీస్తులో మీకు సమస్తము దేవుడు ఇద్దరికి సమానంగా ఇచ్చాడు, కరెక్టే, కానీ ఆయన నీకు యజమానుడు. ఆయన నీకు యజమానుడు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడు. ఎలా ఉండాలి అంటున్నాడు చూడండి. ఆయన తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా బిలీవర్ అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఎందుకు ఉండాలంటున్నాడంటే, విశ్వాసి బిలీవర్ అయ్యేటప్పటికే కొద్దిగా మనం దాన్ని లైట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని కౌంటర్ చేయడం కోసం ఆయన లేదు మీరు తప్పకుండా ఇంకా మీరు చక్కగా వారికి సేవ చేయాలి అనేటువంటిది అక్కడ మనము చూసాం. సో మీరు చూసారా, ఇప్పుడు నిజానికి బైబిల్లో ఒక పత్రికే, ఒక పుస్తకమే ఉంది, దాసుడు యజమానుడు రిలేషన్షిప్ మాట్లాడేటువంటి పుస్తకం, ఒక బుక్కే ఉంది న్యూ టెస్ట్మెంట్లో. అది మనందరికీ తెలుసు, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఫిలెమోనుకు రాసిన పత్రిక అంతా కూడా ఏంటి, రిలేషన్షిప్ డైనమిక్స్ ఏంటంటే, ఫిలెమోనుకి తర్వాత దాసుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. ఒనేసిమస్ గురించి రాసినటువంటి పత్రిక. పౌలు దగ్గరికి రావటం, అతను దేవుణ్ణి నమ్ముకోవటం, పౌలు అతన్ని మళ్ళీ తిరిగి ఫిలెమోను దగ్గరికి పంపించినప్పుడు రాసినటువంటి పత్రిక అది. సో ఈ డైనమిక్స్ అన్నీ కూడా, అంటే మాస్టర్ అండ్ స్లేవ్ డైనమిక్స్ బాగా చూపించేటువంటి పత్రిక కూడా ఫిలెమోను రాసినటువంటి పత్రిక అనమాట. ఆ పత్రిక మనము చదవటానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుందాం. మనము దాసుడికి ఏ విధమైనటువంటి కృప దేవుడు ఇచ్చాడు, యజమానుడికి ఏ విధమైన కృప ఇచ్చాడు అనేటువంటిది మనము ఆ బుక్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, న్యూ టెస్ట్మెంటు ఈ టాపిక్ చాలాసార్లు చాలా రకాలుగా, ఒక చోట ఒక దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ, ఇంకో చోట ఇంకొక దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ, ఒక చోటేమో నీ బాసు మంచోడు కాకపోయినా కూడా నువ్వు లోబడాలని ఉంది, ఇంకొక చోట నీ బాసు విశ్వాసి అయితే కనుక నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఉంది. ప్రతి చోట ఏం చెప్పారంటే, మీ యజమానుడికి నువ్వు అన్ని విషయాలలో లోబడాలని ఉంది. అంతేకాదు ఇంకేం చెప్పారంటే, మనుషులు చూస్తున్నప్పుడు పని చేయటం కాదు, మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు పని చేయాలి అనేటువంటిది కూడా మనం చూసాము. అంతేకాదు ఇంకా ఏమన్నాడంటే, ప్రభువునకు మీరు పని చేస్తున్నట్టుగా, సేవ చేస్తున్నట్టుగా మీరు చేయాలి, కష్టపడి పని చేయాలి అని చెప్తున్నాడు. అంతేకాదు మీకు నిజమైన ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, కాబట్టి దేవుని కోసం మీరు కష్టపడి పని చేయండి. అంతేకాదు ఆఖరికి ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు గనక వీటన్నిటిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా గనక మీరు బ్రతికితే గనక దేవుని నామము దూషించబడుతుంది, దేవుని వాక్యము దూషించబడుతుంది. కాబట్టి మీరు దయచేసి అలా చేయకండి.
ఇప్పుడు ఎవరెవరికైతే అధికారము దేవుడు ఇచ్చాడో భూమి మీద, వాళ్ళందరికీ మనము విధేయత చూపించాలి. వాళ్ళందరికీ మనము విధేయత చూపించాలి. గవర్నమెంట్కి అధికారం ఇచ్చాడు దేవుడు. గవర్నమెంట్కి మనము లోబడాలి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చాలా క్లియర్గా చెప్తుంది. మనము గవర్నమెంట్కి లోబడాలి. గవర్నమెంట్ అఫీషియల్స్కి మనము లోబడాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్. మన దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, గవర్నమెంట్కి నువ్వు ఒబే అవ్వు అని. గవర్నమెంట్కి మనం ఒబే అవ్వాలి. గవర్నమెంట్ మాత్రమే కాదు, దేవుని వాక్యము మరలా చెప్పేది ఏంటంటే, స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కాపరులకు మీరు లోబడాలి. స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న కాపరులకు మీరు లోబడాలి. సంఘస్థులు లోబడాలి. ఎవరికి లోబడాలి? స్థానిక సంఘానికి నడిపిస్తున్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరూ లోబడాలి. లోబడటము ఇష్టం లేదనుకోండి, దాన్ని తిరుగుబాటు అంటారు. లోబడలేదనుకోండి, స్థానిక సంఘ నాయకులకి, కాపర్లకు మీరు లోబడట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? తిరుగుబాటు. రెబలియస్ నేచర్ అంటాం కదా, రెబలియన్ అంటాం. నువ్వు లోబడు నీ నాయకులకు అని చెప్తుంటే దేవుని వాక్యము, నేను లోబడను అన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, వారి మీద కూడా తిరుగుబాటు చేస్తున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఈ మాట చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. 13-17 కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడమని ఉందా లేదా? లోబడాలా వద్దా? కాపర్లకు లోబడాలా వద్దా? లోబడాలి. లోబడటం మంచిది. గవర్నమెంట్కి లోబడాలా వద్దా? ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏమని చదువుదాం? 13:1 ఏమనుంది? ప్రతివాడును పై అధికారులకు, అంతే, క్లియర్, అండర్లైన్ చేసుకోండి. గవర్నమెంట్కి మీరు లోబడాలి. స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న కాపర్లకు, పెద్దలకు మీరు లోబడాలి. సో దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది కాబట్టి మనము లోబడాలని చెప్తున్నాం. అంతేకాదు, తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనము చిల్డ్రన్ మస్ట్ ఒబే దేర్ పేరెంట్స్. వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను ఒబే అవ్వను అని అంటే కుదరదు, ఒబే అవ్వాల్సిందే. దేవుని వాక్యము మరి చాలా క్లియర్గా చెప్తున్నటువంటిది. 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే అన్నది కదా, క్లియర్గా ఉంది కదా. అంటే ఒబీడియన్స్ అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి స్ట్రక్చర్. ఇదంతా కూడా గవర్నమెంట్కి మనం అందరం ఒబే అవ్వాలి. స్థానిక సంఘంలో ఉన్న కాపరులకు, స్థానిక సంఘంలో సభ్యులు అందరూ లోబడాలి. అంతేకాదు, మనము ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. విధేయత అనేటువంటిది చూడండి, మీరు ఈ లేయర్స్ జాగ్రత్తగా చూశారనుకోండి. ఇంకొక విధేయత కూడా ఉంది. ఆ విధేయత ఏంటో తెలుసా? భార్య భర్తకు లోబడాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. భార్య భర్తకు లోబడాలి. ప్రభువునకు లోబడినట్లు లోబడాలి. అన్ని విషయాలలో లోబడాలి. సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చదువుతున్న వచనాలు, తీతుకు రాసిన పత్రికలో చదువుతున్న వచనాల ప్రకారము ఎవరికి లోబడాలి? దాసులు యజమానులకు లోబడాలి. ఇంత స్ట్రక్చర్ ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సొసైటీలో నేను అన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఎవరికి లెక్క చెప్పను, నేను ఎవరి మాట విన్ను, నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి మాటలు చాలాసార్లు మాట్లాడుతుంటాం కదా. నిజానికి దేవుడు అలా పెట్టలేదు, స్ట్రక్చర్ అలా పెట్టలేదు. దేవుడు ప్రతి చోట కూడా జాగ్రత్తగా పెట్టాడు. భార్య భర్తకు లోబడటం కుటుంబానికి మంచిది. బిడ్డలు ఈ విధేయతను చూస్తూ తల్లిదండ్రులకు బిడ్డలు విధేయతగా ఉండటం అనేటువంటిది దేవుడు పెట్టింది. సో మనము భార్యాభర్త దగ్గర మొదలవుతుంది. ఎక్కడికి వెళ్తుంది? బయటికి పిల్లల కుటుంబం దగ్గరికి వస్తుంది. ఆ కుటుంబం దగ్గర నుంచి చర్చికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? చర్చికి వస్తుంది. చర్చితో పాటు వర్క్ ప్లేస్కి కూడా వెళ్తుంది, ఆఫీస్కి కూడా వెళ్తుంది. ఎందుకంటే దాసులు యజమానుడికి లోపడాలి అనేటువంటిది. సో మనము సొసైటీలోకి వెళ్తున్నాము, సొసైటీలోకి వెళ్ళి చర్చికి వెళ్తున్నాము, అలాగే ఆఫీస్కి వెళ్తున్నాము. అంతేకాదు, మనం అందరం గవర్నమెంట్ కింద కూడా ఉన్నాము. ఇదిగోండి, ఇన్ని లేయర్స్ ఉన్నాయి మనకి. ఈ లేయర్స్ అన్నీ కూడా, నేను నా భర్త మాట విన్ను అంటే నీ కుటుంబం పాడైపోద్ది. పిల్లలు నా తల్లిదండ్రుల మాట విన్ను అంటే కుటుంబం పాడైపోద్ది. కాపరి మాట
మేము వినము అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. వాళ్ళే చూస్తారు వాళ్ళ కళ్ళతో. ఇలాగే సేమ్ ఆఫీస్‌లో నేను యజమానుడి మాట వినను, నా బాస్ మాట నేను విన్నాను అనుకోండి, ఏం జరుగుతుందో మీకు తెలుసు. గవర్నమెంట్ చెప్పింది నేను వినను అన్నాడనుకోండి, గవర్నమెంట్‌కి మీరు వినేటట్టు ఎలా చేయాలో తెలుసు. అందులో డౌటే లేదు మనందరికీ. అక్కడికెళ్ళామంటే ఆల్రెడీ ఒక 4, 5 లేయర్స్‌ని నెట్టేసి పక్కకెళ్ళినట్టు అక్కడికెళ్ళామంటే. అక్కడికెళ్ళామంటే ఇక లాస్ట్ అది. ఆ తర్వాత మీకు తెలిసి ఎక్కడికెళ్తారు. స్వతంత్రం అంటే ఏంటో చూపిస్తారు ఆ తర్వాత. సో, అంటే దేవుడు పెట్టినటువంటి అధికారాలు అన్నీ కూడా మన మంచి కోసమే. మన భద్రత కోసమే. మన సంతోషం కోసమే. మనము ఆ లోపల ఉన్నంత వరకు ఆనందంగా ఉంటాం. అది దాటి నెట్టేసి బయటికెళ్ళామంటే మాత్రం డేంజర్ జోన్‌లోకి వెళ్తుంటాం. ప్రతిసారి కూడా డేంజర్ జోన్‌లోకి వెళ్తుంటాం. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో, నేను మీకు ఈ 2 వచనాలలో ఉన్నది చెప్పటానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను నేను. ఎంత ఇంపార్టెంటు అనేటువంటిది. సో, అన్ని వచనాల్లోకెళ్ళి చూసాము. కాంప్రహెన్సివ్ వ్యూ వచ్చేసింది మనకిప్పుడు. అంటే అసలు ఒక దాసుడు తన యజమానుడితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది చూసాము. సో, ఇక్కడ మనము ఫోకస్సు ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక 5 విషయాలు చెప్పాడు. ఎవరికి? దాసులకి. 5 విషయాలు చెప్పాడు. ఇదిగో మీరు మీ జీవితం ఇలా ఉండాలి. మీ జీవితము ఇలా ఉండాలి. ఈ 5 విషయాలు చెప్పి లాస్ట్‌లో ఏమన్నాడో తెలుసా? ఈ 5 విషయాలు గనక మీరు చేస్తే అప్పుడు మీరు దేవుడు మీ జీవితం ద్వారా ఏం కోరుకుంటున్నాడో అది జరుగుతది అని చెప్పాడనమాట. అది 9వ వచనం, 10వ వచనం యొక్క సమ్మరీ. ఒక 5 విషయాలు చెప్పాడు. మీరెలా ఉండాలి అని చెప్పాడు దాసులకి. ఎవరైతే పని చేస్తున్నారో యజమానుడి దగ్గర వాళ్ళకి చెప్తున్నాడు. యజమానులకేం లేదిక్కడ. యజమానులకు చెప్పిందేం లేదిక్కడ. అంతా ఎవరికి చెప్తున్నాడు? దాసులకే చెప్తున్నాడు. ఇదిగోండి మీరు ఈ 5 చేయండి. ఈ 5 చేసినప్పుడు ఏం జరుగుతదంటే, ఇదిగో ఇది జరుగుతది. ఇలా బ్రతకటం వల్ల, ఇలా జీవించటం వల్ల దేవునికి మహిమొస్తది. దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మీరు ఇలా జీవించండి అని చెప్పి చెప్తున్నాడు. ఈ 5 పాయింట్సు తెలుగు బైబిల్‌లో కొంచెం అటు, ఇటు ఎళ్ళిపోయినాయి. కానీ నేను వాటిని వరుసన సీక్వెన్స్‌లో గ్రీక్ టెక్స్ట్ ప్రకారము, ఇంగ్లీష్ టెక్స్ట్ ప్రకారం మీకు పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్లో గూడా మీకు అర్థమవుతది. అంటే ఎలా ఎళ్తుంది వచనాల్లో నుంచి అనేది గూడా మీకు అర్థమవుతదనమాట. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఒక 5 విషయాలు చెప్పాడన్నాను గదా! మొట్టమొదటిదేంటంటే, దాసులతో ఆయన చెప్పిందేంటంటే, మీరు మీ యజమానులకు లోబడండి. ఫస్ట్‌ది మీ యజమానులకు లోబడండి. అది 10వ వచనం ఆఖరిలోకి ఎళ్ళిపోయిందండి. నిజానికి అది 9వ వచనం మొదట్లో ఉండాలి. ఫస్ట్ 9వ వచనం స్టార్ట్ అవ్వటమే మీ యజమానులకి లోబడండి అని స్టార్ట్ అవుతుందనమాట 9వ వచనం. కానీ తెలుగులో నేను చెప్పాను కదా! తెలుగు బైబిల్‌లోకి అనువాదం చేసేటప్పుడు కిందది పైకి, కిందకి వెళ్ళిపోతది. అంటే మన భాష అలా ఉంటదనమాట. ఎందుకంటే ముందు మన భాషలో పర్పస్ క్లాస్ ముందు స్టార్ట్ అయ్యి యాక్చువల్ క్లాస్ తర్వాత ఉంటదనమాట. కానీ గ్రీక్‌లో ఎలా ఉందంటే అంటే ఇంగ్లీష్ టెక్స్ట్‌లో గూడా ఎలా ఉందంటే ముందు ఏం చేయాలో చెప్పి తర్వాత చేస్తే ఏం జరుగుతదో చెప్పాడు. తెలుగు బైబిల్‌లో ఎలా ఉందంటే ముందు ఏం జరుగుతదో చెప్పి తర్వాత ఏం చేయాలో చెప్పినట్టు ఉందనమాట. సో, అలా లేదు టెక్స్ట్‌లో. కాబట్టి నేను మీకు జాగ్రత్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, మొట్టమొదటిది ఏమన్నాడు? మీరు యజమానులకు లోబడి ఉండవలెను అని లోబడి ఉండాలి. నిజానికి అన్ని విషయములలో అనే మాట ఉండాలండి అక్కడ. అన్ని కార్యముల యందు అనే మాట ఉంది గదా! ఆ అన్ని కార్యముల యందు అనేది అక్కడి నుంచి మీరు కట్ జేసి అన్ని కార్యముల యందు వారికి లోబడి ఉండుడి అనే దగ్గర కలుపుకోండి దాన్ని తెచ్చి అంటే అన్ని కార్యములలో అంటే అన్ని విషయాలలో మీరు వారికి లోబడి ఉండవలెను. అది అలా ఉందనమాట. అంటే టు బీ సబ్జెక్ట్ టు దేర్ ఓన్ మాస్టర్స్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఉంటది ఇంగ్లీష్‌లో. అంటే అన్ని విషయాలలో మీరు వారికి లోబడి ఉండాలి. అలా ఉండాలనమాట ఆ మాట. అన్ని విషయాలలో మీరు వారికి లోబడి ఉండాలి. మీకు గుర్తొస్తా ఉంది గదా! ఇప్పుడు అన్ని విషయాలలో వారికి లోబడాలనేటువంటిది. ఎక్కడో చదివినట్టు గుర్తొస్తుంది. ఆల్రెడీ ఇందాక మనం చూసిన టెక్స్ట్‌లో అన్ని విషయాలలో అని అండర్‌లైన్ చేసుకోమన్నాను గదా! మరి అదే మాట అనమాట. ఇక్కడ గూడా ఏముందంటే అన్ని విషయాలలో మనమంట మన అధికారులకు, మన బాస్‌కి లేకపోతే మన యజమానుడికి మనము లోబడాలంట. ఆ లోబడటం అంటే మీ అందరికీ తెలుసు. లోబడటం అంటే ఏంటంటే, నా పైన అధికార స్థానంలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఆ అధికార స్థానంలో వ్యక్తి కింద ఉన్నాను. నేను ఆయన చెప్పింది చేయటానికి ఉన్నాను. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను
అనేటువంటిది లోబడి ఉండటం అంటే అర్థము అది. అంటే నాయకత్వం ఆయన చేతిలో లేదు, నాయకత్వము దాసుడి చేతిలో లేదు, నాయకత్వం యజమానుడి చేతిలో ఉంది. యజమానుడు ఏం చెప్తే అది దాసుడు చేయాలి. లోబడటం అంటే అది. ఆయన మాట ఈయన వినాలి. ఆయన ఏం చెప్తే ఈయన అది చేయాలి. అది లోబడటం అంటే. ఇక్కడ లోబడి ఉండి అనే మాట ఉంది కదండి. అలా లోబడి హుపోటాసో మనం గ్రీక్ వర్డ్, ఆ మాట నిజానికి ఇక్కడ మిడిల్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. మిడిల్ ప్యాసివ్ వాయిస్ అంటే అర్థం ఏంటంటే మీరు మీ అంతటి మీరే లోబడాలి. మీ అంతటి మీరే లోబడాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని లోబడు అని చెప్పకూడదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీరు లోబడండి, మీరు లోబడండి, మీరు లోబడండి అని ప్రతిసారి చెప్పకూడదు. మీ అంతటి మీరే మీ హృదయపూర్వకంగా నేను నా యజమానుడి మాట వింటాను, నేను ఆయన ఏం చెప్తే అది చేస్తాను. అందుకే ఇంగ్లీష్లో కూడా ప్యాసివ్ వాయిస్లోనే ఉంది. టు బీ సబ్జెక్ట్ ఆ మాటకు అర్థము ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ ఆర్ మిడిల్ ప్యాసివ్ అంటే అర్థం ఏంటంటే నిన్ను నీవే, లేకపోతే నువ్వే వాళ్ళకు లోబడటానికి ఇష్టపడాలి అనేటువంటిది. సో అది లోబడటము అనేటువంటి మాటకు అర్థము. బట్ లోబడటం అంటే ఏంటో మీకు తెలుసు. అంటే తన పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్తే అది వాళ్ళు చేయాలి. సో లోబడట్లేదనుకోండి, మనము దాన్ని ఏమంటామో కూడా మీకు తెలుసు. సో మనము అధికారం మీద తిరుగుబాటు చేస్తున్నాం. సో మనం ఎప్పుడు కూడా అందులో దాసులు ఎప్పుడు కూడా తమ యజమానుల మీద తిరుగుబాటు చేయటానికి కుదరదు. వాళ్ళకి లోబరుచుకోవాలి, వాళ్ళని లోబరుచుకోవాలి. మంచిది లోబరుచుకోవటం. ఎందుకంటే లోబడు అని చెప్పిన వాడు దేవుడే కాబట్టి నువ్వు లోబడటం నీకు మంచిది. ఏ విషయాల్లో లోబడాలి అనేటువంటిది కూడా చెప్పేశాడు. స్కోప్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు. నిజానికి చూడండి, మొదటి శతాబ్దంలో ఈ దాసులు ఉన్నారు కదా, ఈ దాసులు ఎవరైతే మనం స్లేవ్స్ అంటున్నామో వాళ్ళు వేరే వాళ్ళు వెలపెట్టి కొనుక్కున్నప్పటికి కూడా యజమానుడు ఆ గృహంలో వాళ్ళకి చాలా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఫరో దగ్గర యోసేపు పనిచేశాడు కదా. అంటే కొనుక్కున్నాడా లేదా? పొతిఫర్ దగ్గర పనిచేసాడు కదా యోసేపు. పొతిఫర్ కొనుక్కున్నాడు, పర్చేజ్ చేశాడు కదా. కొనుక్కున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంట్లో పని చేయడానికి వెళ్ళినటువంటి స్లేవే కదా. మరి స్లేవ్స్కి వాళ్ళ ఇంటి మీద, ఇంట్లో ఉన్న సంపద మీద, లేకపోతే పొలాల మీద, ఆస్తుల మీద, చాలా వాటి మీద అధికారం కలిగినటువంటి దాసులు కూడా ఉన్నారు మొదటి శతాబ్దం. తర్వాత చదువుకున్నటువంటి దాసులు కూడా ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, చక్కగా. అంటే సొసైటీలో యజమానులకి హైయెస్ట్ స్టేటస్ ఉన్నప్పటికి కూడా దాసులు అంటే మనం అనుకుంటున్నట్టు ఏమీ ఒంటి మీద బట్టలు లేకుండా చిన్న గుడ్డ ఏదో ఒకటి కట్టుకొని ఒక కొండ పట్టుకొని వెళ్తున్నాడు, అది కాదు యాక్చువల్గా. ఇక్కడ కాంటెక్స్ట్ కూడా అది కాదు. ఇక్కడ ఏంటంటే ఈ దాసులకి చాలా బాధ్యతలు ఉంటాయి, కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు బిజినెస్ పనులు ఉంటాయి, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. దాసుడి మాట వినాలి అంతే. దాసుడు ఏం చెప్తే అది చేయాలి. సో వీళ్ళ స్కోపు మనము ఏదో చిన్న చిన్న వర్కులు చేయటం కోసం ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నారు అనే టైప్ కాదు వీళ్ళు. సో వీళ్ళకి చాలా స్కోప్ ఉంది, చాలా వర్క్ ఉంది. వీళ్ళ బాధ్యతలు ఏంటో చెప్తున్నాడు. బాధ్యతలు ఏంటంటే మొట్టమొదటిది నీకు నువ్వే తీసుకొని వెళ్ళి వాళ్ళ అధికారం కింద పెట్టుకో. నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకో, నేను వాళ్ళ అధికారం కింద ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ మాట వింటాను అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఇది. 5 చెప్పాడు అన్నాడు కదా. మొట్టమొదటిది లోబడటం, అన్ని విషయములలో లోబడటం. నెంబర్ 2, రెండవ మాట మనము టు బి ప్లీజింగ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్లో, ఇంగ్లీష్ టెక్స్ట్లో నేను ఎల్ఎస్బి వాడుతున్నాను, టు బి ప్లీజింగ్ అని ఉంది. అంటే ఏంటి అంటే ఇక్కడ సంతోష పెట్టుచు అని ఉంది కదండి. మనం పైన ఉంది, దానికి పైనే ఉంది. రెండో మాట పైన ఉంది. మనం చూడండి, ఇప్పుడు తెలుగు బైబిల్లో ఎటు వెళ్తున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము? కింద నుంచి పైకి వెళ్తున్నాం, స్లోగా వెతుక్కుంటూ ఒక్కొక్కటి వెనక్కి వెళ్తున్నాం అనమాట. సో రెండో మాట ఎక్కడుంది అని అనగానే మీరు 9వ వచనానికి వెళ్ళకూడదు, 10వ వచనం కింద నుంచే మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం. సో సంతోష పెట్టాలంట, సంతోష పెట్టాలి. అన్ని కార్యములు ఎందు వారిని సంతోష పెట్టవలను. అక్కడ సంతోష పెట్టటము అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట అండి. సంతోష పెట్టాలి. ఎవరిని సంతోష పెట్టాలి? యజమానుణ్ణి సంతోష పెట్టాలి. ఎవరి క్రింద అయితే నేను పని చేస్తున్నానో, ఎవరి కోసమైతే నేను పనిచేస్తున్నానో వారిని మనము సంతోష పెట్టాలి. ఈ సంతోష పెట్టాలి అనేటువంటి మాట వెనకాల ఉన్న పదము న్యూ టెస్టిమెంట్లో ఇంకొక 7 చోట్ల వాడారు. 7 చోట్ల కూడా ఎవరికి వాడారో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టాలి అనే దగ్గర వాడారు.
అంటే అర్థము ఏంటి? దీని అర్థం ఏంటి? సంతోషపెట్టాలి అని అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటావు కదా నీ జీవితంతో. అలాంటి ప్రయత్నము నువ్వు నీ యజమానుడిని సంతోషపెట్టేది కూడా నువ్వు చేయాలి అనేటువంటిది. మీరు 2 కొరింథియన్స్ 5:9 రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5:9 కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాం. ఆ ఇష్టులు అనే మాట వెనకాల ఉన్న మాట సేమ్ వర్డ్ ఇక్కడ ఉందన్నమాట. సంతోష పెట్టడం అనే మాట ఉంది కదా, ఆయనకి ఇష్టలమై ఉండటం అంటే వారిని ఆయన సంతోష పెట్టడమే కదా, సంతోష పెట్టడము అనేటువంటిదే కదా. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనము ఈ మాట చూస్తామన్నమాట. ఏమని ఉంటుందంటే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నదని ఉంది కదా. ఇష్టము లేకపోతే ప్రీతికరమైన ఇష్టము అనే మాట ఉంది కదా, అక్కడ కూడా ఇదే వర్డ్ వాడారు అనమాట. ఏమని వాడారంటే దేవునికి ఇష్టమైనటువంటిది, దేవుని సంతోషపెట్టేటువంటిది అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట అనమాట. సో మనము చాలాసార్లు చూస్తాం ఈ మాటని. అంటే అర్థం ఏంటంటే మన యజమానులు మనం ఏం చేయాలంట? సంతోష పెట్టాలంట. మన యజమానుడిని సంతోష పెట్టాలనుకోండి, ఏం చేయాలి? నేను ఏం చేయను, నా యజమానుడు సంతోషంగా ఉంటాడు. యజమానుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మనందరికీ తెలుసు ఏం చేయాలో. మనము మన యజమానుడిని సంతోష పెట్టాలంటే మన యజమానుడు మనకు ఏ పని అయితే చేయమని చెప్పాడో ఆ పనిని చేయాలి. చాలామంది మన బాస్ చెప్పిన పని చేస్తారు. చేయాలన్నాను కదా, ఇప్పుడు ఏమన్నాను నేను? యజమానుడు నీకు చెప్పిన పనిని చేయాలన్నాడు. చాలామంది యజమానుడు చెప్పిన పని చేస్తారు కానీ మళ్ళీ ఆ యజమానుడు కూర్చొని చేసుకోవాలి ఆ పని. అలా చేస్తారు. అప్పుడు యజమానుడు ఎంత సంతోషపడతాడు అనుకుంటున్నారు? అరే చూడు, నేను మళ్ళీ కూర్చొని చేసుకుంటున్నాను. ఏంటి నువ్వు సరిగ్గా పని చేయలేదని అనుకో, మీరు ఇచ్చేదానికి నేను చేసిందే చాలండి అన్నారు అనుకో, అప్పుడు చాలా సంతోషపడతాడు కదా యజమానుడు. ఆనందపడతాడా? అంటే యజమానుడిని సంతోష పెట్టాలి అనేటువంటి ఆశ నాకు తెలిసి చాలామందికి లేదు ఇప్పుడు. నేను చెప్తున్నాను, చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా లేదు ఈ ఆశ. నా యజమానుడిని సంతోష పెట్టాలి అనేటువంటి ఆయన ఇచ్చేదానికి నేను చేస్తుంది చాలులే, నేను చాలా ఎక్కువ చేస్తున్నాను. మనము నా యజమానుడిని, నా బాస్ని సంతోష పెట్టాలి అనేటువంటి హార్ట్ లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయనను ఆమెను సంతోష పెట్టాలి. నీ యజమానురాలు ఎవరైతే ఆమె, నీ యజమానుడు ఎవరైతే ఆయన. సంతోష పెట్టాలంటే జాగ్రత్త వినండి మీరు, ఇది ఇంపార్టెంట్ మాట. దేవుణ్ణి మనము సంతోష పెట్టాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట కూడా చక్కగా వినాలి. ఎలా వినాలంటే హృదయపూర్వకంగా వినాలి, చక్కగా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు మీ యజమానుడిని సంతోష పెట్టాలంటే మీరు వాళ్ళ మాట వినటమే కాదు, మీరు చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఏమనాలంటే, మా దాసుడికి నేను పని అప్పగించానంటే ఇక నేను మర్చిపోవచ్చు. తను నమ్మకంగా చేస్తాడు, చాలా చక్కగా చేస్తాడు, మంచిగా చేస్తాడు. మళ్ళీ నేను వెళ్ళి నువ్వేంటి ఎలా చేసావు, నువ్వు ఎలా అయిందేంటి అని ఈ డిస్కషన్ అన్నీ పెట్టడానికి ఏం లేదు. దీన్ని మనం ఏమంటాం అంటే ఎక్సలెన్స్ ఇన్ వర్క్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్ ఎస్ ఎక్సలెన్స్ అంటాం. ఎక్సలెన్స్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే పని ఇంకా ఎవరు అంతకన్నా మంచిగా చేయలేరు అన్నట్టుగా చేయాలన్నమాట, ఏ పని చేసినా కూడా. అంతే. అలా గనక లేదనుకోండి, యజమానుడు మళ్ళీ వెళ్ళి నువ్వు చేసిన ప్రతి పని మళ్ళీ కూర్చొని చేసుకోవాలనుకోండి, ఆయనకేం సంతోషము కలుగుదు. తర్వాత నీకు పని చెప్పినప్పుడు ఆ పని ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి. మర్చిపోయానండి, నాకు గుర్తులేదండి అని అన్నారంటే అర్థం ఏంటంటే, యజమానుడు ఏమంటాడు? ఇదేంటి, నీకు చెప్తున్నాను కదా నేను గుర్తుపెట్టుకోమని, త్వరగా చేయాలని, ఎలా చేయాలి అన్నీ చెప్తున్నాను కదా, అయినా కూడా నువ్వు చేయవేంటి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనము మాట వినటం మాత్రమే కాదు, ఆయన సంతోషము, నా యజమానుడి సంతోషం కూడా మనకు ప్రాముఖ్యం. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను చేస్తుంది చాలులేండి అని అనొచ్చు. కానీ మీరు చేస్తుంది ఆయన కోసం కాదు, మీరు చేస్తుంది
ఆయన కోసం కాదు. 5వ పాయింట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అది. మీరు చేస్తుంది ఆయన కోసం కాదు. మీరు చేస్తుంది మీరు దేవుడిని అలంకరించుకొని అక్కడ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అలంకరించుకొని ఉన్నారు. అంటే దేవుడిని చూపిస్తున్నారు మీరక్కడ. చూపించడానికి అవకాశం ఇది. అనేక మంది దేవుడి వైపు తిరగడానికి మంచి ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని మీరు వాడుకోవాలంటే యూ మస్ట్ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ వర్క్. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని దగ్గర చాలా మంచిగా చేయండి. ఎదురు చెప్పడం వస్తుంది యాక్చువల్‌గా. మనం ఆ మాట దగ్గరికి వస్తున్నాము. వాళ్ళని సంతోషపెట్టడానికి ఇంకేమేం చేయాలి? ఇంకా లక్షణాలు ఉన్నాయి కదా! ఇంకా లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది. సో, వాళ్ళని సంతోషపెట్టాలి అనేటువంటి మాట కూడా చూసాం. మూడోది సంతోషపెట్టడం మాత్రమే కాదు, వాళ్ళకి ఎదురు చెప్పకూడదంట. ఏమనుందండి? మూడో మాట ఏంటంటే, ఎదురు చెప్పక. యజమానులకు ఎదురు మాట చెప్పక అని ఉంది కదండీ అక్కడ. అది మూడోదనమాట. అది కొంచెం పైకెళ్ళిపోయినట్టుంది మళ్ళీ తెలుగు బైబిల్‌లో. సో, మూడో పాయింటు నాట్ కాంట్రడిక్టింగ్ అని ఉందనమాట. నాట్ కాంట్రడిక్టింగ్ ఆర్ నాట్ ఆర్గ్యుమెంటేటివ్. అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటం గానీ, వాళ్ళకి ఎదురు చెప్పడం గానీ, అలాంటివి మనము చేయకూడదంట. చేయకూడదు అని దేవుని వాక్యము చెప్తుందనమాట. సో, ఈ ఎదురు మాట్లాడకూడదు అనేటువంటిది చూడండి, యజమానుడు నువ్వు చెయ్యి అన్నాడనుకోండి, మనము చేయాలి. ఇప్పుడు ఎదురు మాట్లాడొద్దు అంటే అర్థము, నీ యజమానుడు నీకు చెప్పినప్పుడు నీకు అర్థం కాకపోతే, నాకు అర్థం కాలేదండి చెప్పండి అని అడగటం ఎదురు మాట్లాడటం కాదు. లేకపోతే ఇది ఇంతకన్నా కొంచెం మంచిగా మనం ఎలా చేయొచ్చేమోనని చెప్పడం కూడా ఎదురు మాట్లాడటం కాదు. ఎదురు మాట్లాడటం అంటే అది కాదు. ఎదురు మాట్లాడటం అంటే ఏంటంటే, ఆయన నువ్వు చెయ్యి అని చెప్పింది ఎందుకు చేయాలి? ఇప్పుడే ఎందుకు చేయాలి? ఇదిగోండి అదనమాట. అలాంటిది తర్కించడం అంటాం కదా! వాదం పెట్టుకోవటం, తర్కించటం, లేకపోతే నేను చేయనని తిరస్కరించటం, లేకపోతే తోసిపుచ్చటం, నిరాకరించటం, ఈ మాటలన్నీ వాడొచ్చు. వ్యతిరేకించటం, ఎదిరించటం అంటారు కదా! ఎదిరించటం. తర్వాత యజమానుడు ఎదురుగా మాట్లాడకపోయినా కూడా వెనక్కెళ్ళి యజమానుడి గురించి తప్పుగా మాట్లాడటం. ఎంతే చెప్తాడు, అలా చెప్తాడు, ఇలా చెప్తదని చెప్పి వెనక్కెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావనుకో, నువ్వు ఎదురుగా ఎదిరించలేకపోయావు. కానీ వెనక్కెళ్ళి ఎదిరిస్తున్నావు. ఎదిరించకూడదంట. ఎదిరించొద్దు అని దేవుని వాక్యము చెప్తుందనమాట. ఎదిరించొద్దు వారిని అనేటువంటిది. ఎందుకంటే నిజంగా నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి దేవుడిని చూపించడానికి వాళ్ళకి. కాబట్టి ఆ ఆపర్చునిటీస్ అన్నిటి కోసం నువ్వు క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలి. ఎదిరించక, లేకపోతే బెదిరించక అక్కడ బెదిరించకని లేదులే గానీ, బట్ ఎదిరించొద్దు అనేటువంటిది మనం చూస్తాం. ఎదిరించారనుకోండి, ఎదురు చెప్పారనుకోండి, వాళ్ళకి సంతోషం కలుగుతదా? ఎదురు మాట చెప్తున్నారనుకోండి, చేయమ్మా నేను చేయనన్నారనుకోండి, అదే ఎదురు మాట చెప్పడం అంటే. వాళ్ళకి సంతోషము కలగదు. నాలుగో మాట అండ్ ఇంపార్టెంట్ మాట ఇక్కడ ఏమనుందంటే, ఏమియు అపహరింపక అని ఉంది కదా! ఏమియు అపహరింపక. అది నాలుగో మాట. అక్కడే ఉంది. ఏమియు అపహరింపక అని ఉంది. జాగ్రత్తగా అది అండర్‌లైన్ చేసుకోండి. అపహరించడం అంటే మీ అందరికీ తెలుసు కదా! అపహరించడం అంటే నీది కానిది తీసుకోవడం. అపహరించడం అంటే. ఇప్పుడు అక్కడ వాడిన పదము ఏం చెప్తుందంటే, నీకేదైనా కనపడుతుందనుకోండి, కనపడిన దాంట్లో నుంచి ఇలా చేయి చాపి కొద్దిగా పక్కకు తీసి ఇది నాది అంటాం అనమాట. అది బేసికల్‌గా. అపహరించొద్దు అనే మాట వెనకాల ఉన్న మాట ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఏదైనా వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వస్తువుల్లో నుంచి ఒక 2 వస్తువులు పక్కకు తీసి జేబులో పెట్టుకొని ఈ 2 నాయి అన్నారనుకోండి, దాన్నేమంటారు? అపహరించటం అని అంటారు. అంటే ఏ యజమానుడి దగ్గరైతే నువ్వు పనిచేస్తున్నావో, ఆ యజమానుడు సంపద నీకు గృహ నిర్వాహకుడుగా నీకు అప్పగించాడనుకో. మనీ గానివ్వండి, పీపుల్ గానివ్వండి, ప్రాపర్టీ గానివ్వండి, మనుషుల్ని గాని, సంపదను గాని, డబ్బులు గాని, ఇళ్ళు గాని, ఏదైనా గూడా నువ్వు ఆయన కింద పని చేస్తా ఉన్నప్పుడు, ఆయన నీకు అప్పగించినప్పుడు, నువ్వు ఏ రోజు గూడా నీ యజమానుడిది తీసుకోకూడదు. దొంగిలించకూడదు, అపహరించకూడదు. అతనిని నువ్వు మోసం చేయకూడదు. మోసం చేసి అపహరించకూడదు. ఇప్పుడు అది ఎన్ని రకాలుగా చేస్తారు? యజమానుడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఏమంటాం మనం? గుమస్తాలు అంటామా? గుమస్తాలు అనండి, లేకపోతే కింద పని చేస్తున్నటువంటి అంటే యజమానుడు కన్నుల క్రింద చూడనప్పుడు చాలా పనులు చేస్తుంటారు కదా! పనులు చేసేటప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన సంపద ఏది కూడా పక్కకు తీసుకెళ్ళిపోయారనుకోండి, దాన్ని అపహరించడం అంటారు. అపహరించకూడదంట. అప్పుడు ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో చూసారనుకోండి, ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫీస్ రిసోర్సెస్‌ని
చాలా దొంగిలించడానికి అవకాశం ఉంది. ఆఫీస్‌లో ఉన్నయన్నీ వాళ్ళయి కాదు. వాళ్ళు ఎంప్లాయీస్ ఉద్యోగం కోసం పనిచేస్తున్నారు. అక్కడున్న ప్రతి వస్తువు గూడా కంపెనీది. కంపెనీ యొక్క ఓనర్‌షిప్‌లో ఉంటది. ఫుడ్ అయినా గూడా. ఫుడ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి, వర్క్ చేసేటువంటి సప్లైస్ దగ్గర నుంచి అన్నీ గూడా ఏవి గూడా మనము యజమానుడివి దొంగిలించకూడదు. దొంగిలించకూడదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం కోసం. మీరు ఎక్స్‌పెన్స్ రిపోర్ట్ రాస్తున్నప్పుడు రూ. 200 అయిందాన్ని, రూ. 1000 అయిందని రాశారనుకోండి. ఏం చేస్తున్నారు మీరు? దొంగిలిస్తున్నారు. మీది కాని దాన్ని మీరు దొంగిలిస్తున్నారు. సో, లేకపోతే ఆఫీస్‌లో ఉన్న ఫుడ్ తీసుకెళ్లారనుకోండి. వాళ్ళకి తెలియకుండా దొంగిలించటం. అంటే చిన్న చిన్న విషయాలే ఇవి. మనకి పెద్ద విషయాలేం కాదు. కొంతమంది చాలా పెద్ద పెద్దయి దొంగిలిస్తా ఉంటారు. కానీ యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి క్రైస్తవుడు, దేవుని బిడ్డ ఏ రోజు తనది కానిది తను టచ్ చేయకూడదు. ఇప్పుడు టచ్ చేయట్లేదనుకోండి. మీరు చూడండి. మన ఇళ్లల్లో గూడా చాలాసార్లు చాలామంది పని చేస్తుంటారు. మన ఇళ్లల్లో పని చేస్తున్నప్పుడు మనము చాలా వస్తువులు, విలువైన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెడతా ఉంటాం. నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరము ఎన్నిసార్లు మన ఇంట్లోకొచ్చి ఒక వ్యక్తి పనిచేసి ఎళ్ళినా గూడా ఎక్కడ ఎగ్జాక్ట్‌గా అలా ఉన్నాయనుకోండి. ఏ రోజు ఇంక్లూడింగ్ అన్నం, ఇంక్లూడింగ్ ఫుడ్‌తో సహా. మీ రిఫ్రిజిరేటర్‌లో ఉన్న వాటితో సహా. ఏ రోజు ఆ వ్యక్తి టచ్ చేయట్లేదనుకోండి. ఏమంటారు మీరు? ఆ వ్యక్తి నమ్మకస్తురాలు, నమ్మకస్తుడు అంటాం. ఆ నమ్మకము మనము సంపాదించుకోవాలంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు నమ్మకత్వము సంపాదించుకోవాలి. అందుకే నెక్స్ట్ ఐదో పాయింటు ఇక్కడ ఏమనుంది? సంపూర్ణమైన మంచి నమ్మకము. సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు అన్నాడు కదా! కనపరచుచు అనే మాట ఇంపార్టెంట్ మాటేనండి. ఇంపార్టెంట్ మాట. కనపరచడం అంటే ఏంటి? చూపించాలి. ఎవరికి చూపించాలి? యజమానుడికి చూపించాలి. ఏం చూపించాలి? నువ్వెంత నమ్మకమైన వాడో చూపించాలి. ఆ నమ్మకమైన ఆ మాట ఉంది కదండీ! ఫెయిత్‌ఫుల్ నమ్మకమును. ఆ నమ్మకముకు ముందు 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. మీరు గమనించారో లేదో. మంచి ఒక యాడ్జెక్టివ్ ఉంది. అలాగే సంపూర్ణమైన ఒక యాడ్జెక్టివ్ ఉంది. ఈ 2 నమ్మకత్వాన్ని వర్ణిస్తున్నాయి అన్నమాట. యాడ్జెక్టివ్ ఏం చేస్తది ఎప్పుడు? నౌన్‌ని డిస్క్రైబ్ చేస్తది కదా! ఈ నౌన్ ఏంటి? నువ్వు నమ్మకంగా ఉండాలనేటువంటి నమ్మకము అనేటువంటిది నౌన్ అయితే, దానికి ముందు ఈ 2 ఏం చేస్తున్నాయి? సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచాలి. సో, ఇక్కడ సంపూర్ణమైన నమ్మకం అంటే అర్థం ఏంటి? అన్ని ఏరియాల్లో, అన్ని చోట్ల కూడా నువ్వు నమ్మకస్తుడివే. దేవుడు నీ చేతిలో పెట్టిన డబ్బులు ఏ రోజు నువ్వు మోసం చేయవు. ఒక్క రూపాయి కూడా నువ్వు మోసం చేయవు. అప్పుడు నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావు. అంతే కదా! నమ్మకత్వం. ప్రతి విషయంలో నమ్మకత్వం ఉండాలంట. అంతేకాదు అక్కడ మంచి నమ్మకత్వం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. గుడ్ మంచివాడు. నా దాసుడు మంచివాడు అని యజమానుడు అనాలంట. మంచివాడు, అంతేకాదు నమ్మకమైన వాడు. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో నా దాసుడు నమ్మకమైన వాడు అని మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నేను అనుకుంటాను వీటిలో లోబడాలి అనేటువంటిది మొదటిది కదా! లోబడాలి అనేటువంటిది మనము పక్కన పెడితే మిగిలిన 4 ఉన్నాయి కదా! ఆ 4 ఎలా ఉన్నాయో తెలుసా? పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్, పాజిటివ్ అలా ఉన్నాయన్నమాట. పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్. అంటే పాజిటివ్ దాంట్లోనేమో వాళ్ళని సంతోషపెట్టండి అని ఉంది. తర్వాత 2 నెగెటివ్స్ ఉన్నాయి. ఏ 2 నెగెటివ్స్ ఉన్నాయి? ఎదురాడొద్దు, ఎదురు చెప్పొద్దు, అపహరించొద్దు. మళ్ళీ తర్వాత ఇంకో పాజిటివ్ వచ్చింది. అదేంటి? సంపూర్ణమైన మంచి నమ్మకము నువ్వు వాళ్ళ దగ్గర సంపాదించుకోవాలి అన్నట్టు. కనపరచాలి, చూపించాలి వాళ్ళకి. వాళ్ళు చూడాలి. నా దాసుడి దగ్గర నేను అలా ఎంత బంగారం ఇంట్లో అలా పెట్టినా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా అది అక్కడే ఉండాలి. అప్పుడు యజమానుడు ఏమంటాడు? నా దాసుడు నమ్మకమైన వాడు. అన్ని విషయాలలో నా దాసుడు నమ్మకమైన వాడు. సో, అది సంపాదించుకోవాలని. చూడండి, ఈ 5 మోడ్రన్ డే టైంలో మీరు ఆఫీస్‌లో డే టు డే మీరు చూపించగలిగినవే. మీరు బిజినెస్‌లో మీ బిజినెస్ ఓనర్ ఉన్నా కూడా మీకు, ఆఫీస్‌లో మీకు ఓనర్ ఉన్నా కూడా మీకు, ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో పనిచేసే దగ్గర మీకు మేడం ఉన్నా,
లేకపోతే సారున్నా ఎవరి దగ్గర ఉన్నా కూడా మీరు ఇలాంటి లక్షణాలను చూపించాలి. వారికి పూర్తిగా లోబడాలి. అంతేకాదు వారిని సంతోషపెట్టాలి. సంతోషపెట్టడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. వారికి ఎదురు చెప్పకూడదు. అంతేకాదు వారిది ఏది అపహరించకూడదు. ఆఖరిగా మంచి నమ్మకమైన దాసుడుగా నువ్వు పేరు సంపాదించుకోవాలి. ఇదంతా చేస్తేనంట, ఈ 5 చేస్తేనంట అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు పర్పస్ క్లాజ్ వస్తుంది. పర్పస్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఇదంతా చేసిన తర్వాత ఇలా చేయటం వల్ల ఇది జరుగుతుంది అని చెప్తుంది కదా. నువ్వు ఇదంతా చేస్తే ఇది జరుగుతుంది అని చెప్తుంది కదా. ఏం జరుగుతుంది అంటే ఇదంతా చేస్తే ఇప్పుడు సో దట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో దట్ అంటే అర్థం ఏంటంటే రిజల్ట్ మనము పర్పస్ రిజల్ట్ అంటాము. రిజల్ట్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఇది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్ని విషయములు యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అలా చేయటం వల్ల అంట దేవుని యొక్క ప్రాముఖ్యం ఇక్కడ ఏమంటాడంటే దేవుని ఉపదేశమును, మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుకుంటారంట. అలంకరించుకుంటాం. అలంకరణ అనేటువంటి మాట మీకు తెలిసినటువంటి మాటే. దీని వెనకాల ఉన్న మాట కాస్మేయో. గ్రీక్ పదం ఏంటంటే కాస్మేయో. కాస్మేయో అంటే మీరు ఎక్కడో విన్నట్టుంది, పాస్టర్ గారు కాస్మేయో అనే మాట ఎక్కడో విన్నాము. దీని నుంచేనా కాస్మెటిక్స్ వచ్చిందని? ఎస్, దీని నుంచే వచ్చింది కాస్మెటిక్స్. కాస్మెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వర్డ్ నుంచి వచ్చింది, గ్రీక్ పదం నుంచి. ఆ కాస్మెటిక్స్ అంటే ఏంటో మీకు తెలుసు. అలంకరణ అనేటువంటిది అంటే అలంకరించుకోవటం అనేటువంటిది మీకు తెలుసు కదా. నేను 1 తిమోతి 2 చెప్పినప్పుడు చెప్పాను, స్త్రీలు ఎలా అలంకరించుకోవాలో చెప్పాను. అలాగే 1 పేతురు 3వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా చెప్పాను ఎలా అలంకరించుకోవాలి అనేటువంటిది. అలంకరణ గురించి ఇక్కడ మొదటిసారి మాట్లాడట్లేదు. వాడిన పదం అయితే అదే, దాని వెనకాల ఉన్న పదము. అంటే మనల్ని మనము దేంతో అలంకరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు? అలంకరణ అంటే చూడండి, మీరు అలంకరణకు మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం కదా. చెప్పులు గ్రీన్గా ఉంటే బట్టలు గ్రీన్గా ఉండాలి, కళ్ళజోడు గ్రీన్గా ఉండాలి, వాచ్ స్ట్రాప్ గ్రీన్గా ఉండాలి, తర్వాత అన్నీ గ్రీన్గా ఉండాలి. ఇదంతా దీన్ని ఏమంటాం మనము? అంటే నిన్ను నువ్వు ఎలా చూపించాలని కోరుకుంటున్నావు బయటికి? చాలా అలంకరణతో చూపించాలనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు చూపించాల్సినటువంటి అలంకరణ ఏంటంటే దేవుడు రక్షకుడని, ఆయన వాక్యము నిజమని నువ్వు చూపించాలంట అందరికి. దేవుడు రక్షకుడని, ఆయన వాక్యము నిజమని, నిజంగా ఆయన మనుషులను రక్షిస్తున్నాడని, ఆయన నిశ్శబ్దంగా లేడని, ఆయన నశించిపోయినటువంటి ఒక్కొక్కరిని వెదుగుతున్నాడని, వెదికి వారికి జీవమిచ్చి, నిత్య జీవమిచ్చి, తన కుమారుడైనటువంటి దేవుని గొర్రెపిల్లగా బలి అయినటువంటి క్రీస్తులో పాపక్షమాపణ ఉందని, ఆయన దగ్గరకు వస్తే ఆ జీవమును అనుభవించవచ్చని, ఆ జీవము నిత్యము ఉండేటువంటి జీవమని, దేవుణ్ణి కన్నులతో చూసేటువంటి గొప్ప ఆశీర్వాదమని మనము దేవుణ్ణి వారికి చూపిస్తామంట. అలా ప్రవర్తించటం వల్ల మనము క్రీస్తుని వారికి చూపిస్తామంట, సిలువను వారికి చూపిస్తామంట, దేవుణ్ణి వారికి చూపిస్తామంట. ప్రాముఖ్యంగా దేవుడు రక్షకుడని వారికి చూపించడం కోసం మనల్ని మనము అలంకరించుకుంటామంట. అలా చక్కగా అలంకరించుకుంటాం. ఆ మాట అంటాడు కదా, మన రక్షకుడుకు దేవుని ఉపదేశమును. ఉపదేశం అంటే ఏంటి? బోధ. ఉపదేశం అంటే బోధ. అదే ఏదైతే ఇప్పుడు బోధ ఏంటి, ఇక్కడ ఉపదేశం ఏంటి? ఇక్కడ మీరు లోబడి ఉండాలి, ఈ బోధ అంతా ఉంది. సో నిజానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతుంది 9-10 వచనాల్లో ఉన్న బోధ గురించి కాదు. దేవుడు రక్షకుడు అనేటువంటి విషయము మనకు ఏ బోధలో అర్థమవుతుంది? సువార్తలోనే అర్థమవుతుంది. గాస్పల్ ఈజ్ ద కోర్. ఆయన ఏమంటున్నాడంటే, మీరు సువార్తను అలంకరించుకునేవారుగా అవుతారు. మీరు యజమానుడి దగ్గర మీరు ఇలా ప్రవర్తించినప్పుడు మీరు సువార్తను అలంకరించుకున్న వారుగా అవుతారు. కాబట్టి మీరు సువార్తను చూపించండి, దేవుణ్ణి చూపించండి. చూపించడానికి మీకు గొప్ప ఆపర్చునిటీ వస్తుంది మీకు. కాబట్టి మీరు వర్క్ ప్లేస్లో నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా పనిచేయండి. అనేక మందిని మీరు దేవుడి దగ్గరికి తీసుకొని రాగలుగుతారు. మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి దేవుడి గురించి, ఎన్ని గంటలైనా ఆర్గ్యూ చేయండి. మీ జీవితం కనుక బాగోపోతే అది పనిచేయదు. మీరు ఏం మాట్లాడకండి, మీరు మంచి జీవితం వాళ్ళ ఎదురుగా చూపించండి. దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటాడు.
నిజమైన రక్షకుడని వారికి తెలుస్తుంది. వారికి జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. వాళ్ళు దేవుడితో నిత్యము ఉంటారు. మీరు వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ ఏంటో తెలుసా అండి? బెస్ట్ ఏంటంటే దేవుడు రక్షకుడని, తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్ముడైన దేవుని దగ్గరికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళకు సమస్తము దొరికినట్టే. అంత బాధ్యత దాసులమైన మన మీద ఉందన్నమాట. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.